యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు కూడా అలా పసుపు రాస్తేనే ఫ్యామిలీకి దగ్గర అవుతావు. ఫ్యామిలీని మెప్పించడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయాలా? అలా అంటే ఎలా? ఏమో ఆంటీ, ఇంకేదైనా చేసి మెప్పిస్తాను. ఇప్పుడు వాళ్ళందరి కాళ్ళు పట్టుకోవాలంటే నా వల్ల కాదా ఆంటీ? నీకు కష్టమని నాకు కూడా తెలుసు. కానీ అరవింద్ అక్క మనసు లక్ష్మిని కోడలిగా అంగీకరించకముందే నువ్వు ఇలాంటి సాహసాలు చెయ్యాలి. లక్ష్మి అంటే ఏంటి కోడలు కాబట్టి తనకి తప్పదు. లక్ష్మి అంటే ఏంటి కోడలు కాబట్టి తనకి తప్పదు. చూసావా, ఈ ఇంటికి కోడలు లక్ష్మియే అని నువ్వు కూడా ఒప్పుకునేలా ఉన్నావు. అలాంటిది అందరిలోనూ మార్పు రాదంటావా? ఏమో ఆంటీ, ఏదేమైనా సరే ఆ నలుగురిని మెప్పించటం కోసం నేను నానా చాకరీ చేయమంటే నా వల్ల కాదు. మనీషా, మరో మనిషి కాళ్ళు పట్టుకోవాలంటే అహంభావం ఉండకూడదు, మనిషిలో అధికార భావం ఉండకూడదు. ఇవన్నీ నీకు ఎలా సాధ్యం అవుతున్నాయి లక్ష్మి? వెళ్ళొస్తామమ్మా, వెళ్ళొస్తామండి. అమ్మా లక్ష్మి, పద్ధతి ప్రకారం సారెలో వచ్చిన తాంబూలం 101 ఇళ్లకి పంచిపెట్టాల్సి ఉంటుంది. అది కూడా చెప్పులు లేకుండా కాలినడకన వెళ్ళి. పర్వాలేదు కదా? సరే బామ్మగారు, నేను చూసుకుంటాను. అమ్మా, చూసావా మిత్ర మనీషాల మూగ రొమాన్స్? వీళ్ల సైగుల భాష చూడముచ్చటగా ఉంది. బావగారు, ఒక సెల్ఫీ. బావగారు, మరి నాకు తీనాని. అనియా, అందరం కలిసి దిగుదాం. మనీషా, ఏమైంది? ఏమీ లేదులే ఆంటీ. నువ్వు దాచుకునే అంత దూరమైన మనిషిని కాదు కదా, చెప్పుకునే అంత దగ్గరైన మనిషినే కదా. చెప్పుకునేంత పెద్ద విషయం కాదా ఆంటీ, అందుకే చెప్పలేదు. నాకు తెలుసు మనీషా, మిత్ర నీ మాట వినలేదని, నీ వెంట రాలేదని అలిగావు కదా. మిత్ర పరిస్థితి నువ్వు కూడా చూసావుగా. పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి లేదు. అది నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా. నేను అర్థం చేసుకున్నానా ఆంటీ? నాకు తన మీద కోపమూ లేదు, తను రాలేదు అని నేను అలగనూ లేదు. జస్ట్ అలిగినట్టు నటించాను అంతే. ఏంటి నటించావా?
దేనికోసం ఇదంతా? నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఆంటీ, మిత్రతో అభిమానంగా మాట్లాడే అవకాశం దొరకటం లేదు. ప్రేమని పంచుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అందుకే అలిగినట్టు నటించా. ఇప్పుడు చూడండి, నేనెందుకు అలా ఉన్నానో, అసలు ఎందుకు అలిగానో తెలియక సతమతమైపోతూ నా కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. పర్లేదే, ప్రేమించిన మనిషిని మనసులో పెట్టుకోవడమే కాదు, గుప్పెట్లో పెట్టుకోవడం కూడా నీకు బాగా తెలిసినట్టుందే. ఏం చేయనా ఆంటీ, ఐఎమ్ రియలీ మిస్సింగ్ హిమ్. మనసారా మాట్లాడే అవకాశం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? సరే, నువ్వన్నట్టు నీ అలకని చూసి నీ కోపాన్ని భయపడి మిత్ర వస్తాడో లేదో చూద్దాం. సంతోషమమ్మా. వెళ్ళొస్తాను. సరే అమ్మా. వస్తానండి. అలాగేనమ్మా. కాళ్ళు మంటలు పుడుతున్నాయా వదినా? పర్లేదు సంజన. ఇంత మంటలు పుడుతుంటే ఇబ్బంది పడుతూ నడవడం ఎందుకు? కొన్ని ఇబ్బందులు వెనక కొన్ని బలమైన ఫలితాలుంటాయి సంజన. అంటే పెద్దలు పెట్టిన ఇలాంటి నియమాలు, నిబంధనలు భార్యాభర్తల మధ్య బంధం పెంచడానికే, వాళ్ల మధ్య సఖ్యత పెంచడానికే. అవన్నీ నిజాలని నమ్ముతావా? నమ్మితే పోయేదే ఉంది. చూడు సంజన, మీ అన్నయ్యతో నేను సంతోషంగా బ్రతకాలి. ఆయన నుంచి నేను అంతులేనంత ప్రేమను పొందాలి. దానికోసం ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులనే కాదు, ఎలాంటి కష్టాలనైనా నేను భరించడానికి సిద్ధంగా ఉంటాను. పాపం వదిన అన్నయ్య గురించి అనవసరంగా ప్రేమ పెంచుకుంటుంది. అన్నయ్య మనసులో మనీషా ఉందని తెలిస్తే ఏమైపోతుందో. నా సంతోషాన్ని, నా బాధని మిత్ర కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు. నేను ఎప్పుడు ఎలాంటి ఎమోషన్స్లో ఉంటానో సులువుగా తెలుసుకుంటాడు. గుడ్. మిత్ర మీద చాలా నమ్మకం ఉందే. కావాలంటే ఇప్పుడు కూడా చూడండి, నేను బాధపడ్డాను అనే అనుమానంతో మరో 2 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తాడు. అడగ్గానే వెళ్ళలేదని మనీషకి కోపం వచ్చినట్టుంది. వెళ్ళి కూల్ చేయాలి. రే 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 రే. నేను పైకి వెళ్తున్నాను, ఎవరు పైకి రాకుండా చూసుకో. నువ్వు వెళ్ళానయ్యా, నేను చూసుకుంటాను. ఎవరైనా వస్తే లక్ష్మణ రేఖ గీసి మరీ ఆపుతాను. థ్యాంక్స్ రా. చెప్పాను కదమ్మా, ఆ మిత్రాకి మనీషాకి ఏదో లింక్ బాగా లాక్ అయిందని. ఈరోజు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. నువ్విక్కడే ఉండు, నేను చూసొస్తా. ఆగు, మరీ దొరికిపోయేలా ఇన్వెస్టిగేషన్ చేయకు. ఏదో కామ్గా వెళ్ళామా, క్యాజువల్గా చూసామా అన్నట్టుండాలి. నటించాలి. అమ్మా, నాకు ఆ మాత్రం తెలుసులే. హే, ఒక్క నిమిషం. హలో మిస్ శాలిని, ఇంత అందంగా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నావు? మీ ఇల్లంతా ఎప్పుడు చూడలేదు కదా, చూద్దామని. హలో 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 ఆగు ఆగు. మాట్లాడుతుంటే పోట్లాడుతూ వెళ్ళిపోతున్నావేంటి? నీతో మాట్లాడడానికి పోట్లాడడానికి నాకేముంటాయి, తప్పుకో. నీకేమన్నా కావాలో చెప్పు, వెంటనే నేను తెచ్చిస్తాను కదా. వివేక్ శాలిని వెంట తిరుగుతున్నాడేంటి? ఈ పిల్ల మళ్ళీ ఏమైనా పిచ్చి పని చేసిందా? మా లవ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో నేను ఇప్పుడే చూపిస్తాను, చూడండి ఆంటీ. కరెక్ట్గా 5 లెక్క పెడతాను. అవి కంప్లీట్ అయ్యేలోపు మిత్ర ఇక్కడికి వచ్చేస్తాడు. లెట్స్ సీ. 5 4
3, 2 and 1. హలో హా చెప్పండి. అవునండి. ఏంటి మనీషా, నా మీద అలిగావా? మరి అలాగనా? ఇప్పుడు నేనేం చేశాను? నువ్వే చెప్పు. మనం సరదాగా మాట్లాడుకోవడానికి, సంతోషంగా గడపటానికి అసలు ఛాన్స్ దొరుకుతుందా? తప్పదుగా. నేను లక్ష్మికి దగ్గర ఉన్నంత కాలం నీకు దూరంగా ఉండాలి. నీకు దగ్గర అవ్వాలంటే మనకి ఆ సమయం సందర్భం రావాలి. ఈ సమయం ఆ సమయమే అనుకుంటా. ఈ సందర్భం ఆ సందర్భమే అనుకుంటా. వాట్ డూ యు మీన్? అయ్యో మొద్దు. ఇద్దరమే ఉన్నాం కదా, ఆ ఒత్తికగా హత్తుకోవడానికి ఇదే సమయం కదా. ఇందాక నీ కోపం చూసి ఏం యుద్ధం చేస్తావో అనుకున్నాను. ఇప్పుడు నువ్వు రాకపోయుంటే యుద్ధం కాదు, తర్వాత పెద్ద ప్రళయమే సృష్టించేదాన్ని. వచ్చేసావుగా, అందుకే ఈ హగ్గులు. దట్స్ నైస్. మీ అన్నయ్యలో నాకు బాగా నచ్చే విషయం ఏంటో తెలుసా సంజన? ఏంటి వదినా? మీ అన్నయ్య ఎప్పుడు మరో ఆడపిల్ల వంక కన్నెత్తి చూడడం కూడా నేను చూడలేదు తెలుసా. వేరే అమ్మాయిల గురించి పొరపాటును కూడా మాట్లాడరు. అలాంటి వాడే భర్తగా రావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. సారీ వదినా, అన్నయ్య గురించి నిజం తెలిసినా నీకు చెప్పలేను. అలా అని నువ్వొక అబద్ధాన్ని నిజం అనుకుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. నువ్వందరి గురించి ఆలోచిస్తావు, కానీ మేమందరం నిన్ను మోసం చేస్తున్నాం. మమ్మల్ని క్షమించొదినా. నువ్వెందుకు నాకు అడ్డొస్తున్నావు? అదేం లేదే. నేనేమైనా దొంగతనం చేస్తానేమో అని కాపలా కాస్తున్నావా? అయ్యో, అలా ఎందుకు అనుకుంటాను? నువ్వు నన్ను అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. అలాంటప్పుడు తప్పుకో. శాలిని, ఈ షాల్ని ఏ తింగర్ పని చేయకముందే వెళ్ళి ఆపాలి. శాలిని, నువ్విక్కడేం చేస్తున్నావు? ఏంటి మిత్ర, ఈ మాత్రం దానికి హక్ చేసుకుని మరి థ్యాంక్స్ చెప్పాలా?
నువ్వు అనుకుంటున్నట్టుగానే లక్ష్మికి సర్ప్రైజ్ ఇద్దాం, దాందేముంది. నువ్వే చెప్పు శాలిని. మిత్ర లక్ష్మికి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు. క్యాండిల్ లైట్ డిన్నర్కి తీసుకువెళ్ళు అని నేనే సలహా ఇచ్చాను. ఇంత చిన్న సలహాకి అంత హ్యాపీ ఫీల్ అయిపోతూ హక్ చేసుకుని మరీ థ్యాంక్స్ చెప్తున్నాడు. అయినా మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు చెప్పు? ఎంత బాగా కవర్ చేస్తున్నావు మనీషా. ఏంటి, నేనిచ్చింది చాలా మంచి ఐడియా కదా. నువ్వంటే సిటీలో ఉంటావు కాబట్టి క్యాండిల్ లైట్ డిన్నర్ గురించి నీకు బాగా తెలుసు. కానీ లక్ష్మికి తెలియదు కదా. ఖచ్చితంగా సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది కదా. అవునవును. ఏంటి శాలిని, ఏదో చూడకూడదు చూసినట్టు అంత షాక్ అవుతున్నావు? మేమంతా లక్ష్మిని ఎలా సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇంతకీ క్యాండిల్ లైట్ డిన్నర్ ఐడియా ఎలా ఉంది? నీకు కూడా నచ్చిందా? ఏంటి, అక్కకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా? అవునవును, లక్ష్మీ వదిన ఎప్పుడు చూడని క్యాండిల్ లైట్ డిన్నర్. కూల్గా క్యాండిల్స్ మధ్య కూర్చుని అన్నయ్యతో కబుర్లు చెప్పుకుంటూ చేసే డిన్నర్ అన్నమాట. అబ్బా, అక్కకిది బాగా నచ్చుతుంది. మా ఊర్లో అప్పుడప్పుడు మేము వెన్నెల్లో కూర్చొని భోంచేసేవాళ్ళం. క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ఇంచుమించు అదే కదా? అవునవును, ఆ వెన్నెల డిన్నరే ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ అన్నమాట. అయితే ఈ విషయం వెంటనే అక్కకి చెప్పేయాలి. చెప్పేస్తా. తింగర బుచ్చి, ఆగు. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ లానే ఉండాలి. చిట్టీలు పెట్టే ఎగ్జామ్ లాగా ముందే ఇన్ఫర్మేషన్ లీక్ చేయకూడదు. ఓ, ముందే చెప్తే అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. హ్యాపీ చేయటం వేరు, థ్రిల్ చేయటం వేరు. ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. నీ వెన్నెల డిన్నర్ మొహానికి ఇదంతా అర్థం కాదు, కానీ సైలెంట్గా ఉండు. సర్ప్రైజ్ మాత్రం చెప్పకు. అంత కోపం ఎందుకు పడతారండి? చెప్పనులేండి. నిజంగా చెప్పవు కదా? నిజంగా అంటే నిజంగా చెప్పను. ఈ తింగర్ మొహానికి ఏమర్థమైందో ఏంటో. శాలిని, అర్థమైంది కదా. నువ్వు కూడా లక్ష్మికి ఏమీ చెప్పొద్దు, సరేనా? సరే సరే, మరి వెళ్ళు. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడేదో జరుగుతుంది. సర్ప్రైజ్ అంటున్నారు, సీక్రెట్ అంటున్నారు. ఏదో మాయమాటలు చెప్పి నన్ను అక్కడి నుంచి పంపించేశారు. చెప్తా వీళ్ళ పని. థ్యాంక్ గాడ్ కవర్ చేశారు, లేకపోతే కొంపలు అంటుకునేవి. మనం జాగ్రత్తగా అయినా ఉండాలి, లేకపోతే జరిగిన దాన్ని కవర్ చేయటమైనా రావాలి. కవర్ చేయడంలో నేను చాలా క్లెవర్ని మిత్ర. అవును, యా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇంతకీ శాలిని నమ్మినట్టా నమ్మనట్టా? ఆ శాలినికి పుర్రె మాత్రమే పుచ్చకాయంత ఉంది, మెదడు మిరపకాయంతే ఉంటుంది. మీరేం టెన్షన్ తీసుకోకండి. ఏమో, నాకు డౌటే. అసలు ఇదంతా నీ వల్లేరా? పైకి ఎవరు రాకుండా చూసుకోమని చెప్పాను కదా. ఆ శాలిని పెద్ద సిఐడిలా ఉంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఏగేసుకుంటూ వచ్చేసింది. చెప్పింది చేయడం తెలియదు, కానీ ఇలాంటి చెత్త మాటలు మాత్రం చాలా చెప్తావు. చిట్టి తమ్ముని కదా, ఈ ఒక్కసారికి క్షమించేసేయ్. మాటలు బాగా నేర్చోరా.
లక్ష్మిని చూసావమ్మా? 101 ఇళ్లకు సారివ్వాలి అంటే నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. సరే అని చెప్పి వెళ్ళింది. లక్ష్మి సహనానికి సెల్యూట్ చేయాలనిపిస్తోంది. లక్ష్మి లాంటి అమ్మాయిలు ఈ కాలంలో అణువణువు వెతికినా దొరకరురా. బాగా చెప్పావమ్మా. దీక్షితులు గారు,